వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను గుత్తి వంకాయ కర్రీ చేయబోతున్నానండి. వైట్ రైస్ లేకైనా, చపాతి లేకైనా, రోటీ లేకైనా, బగారా రైస్ లేకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. తెలుగువారికి ఎంతో ఇష్టమైన ఈ గుత్తి వంకాయ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూపించబోతున్నానండి. ఇందుకోసం నేను నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి తీసుకున్నానండి. ఇవి ముందు రోజే నేను వేయించి పెట్టుకున్నానండి. ముందు రోజే వేయించి పెట్టుకోవడం వల్ల కర్రీ త్వరగా తయారు చేసుకోవచ్చండి. వీటిని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని, అలాగే 2 యాలకులు, 2 లవంగాలు, కొద్దిగా చెక్క ఇవి వేసి మెత్తని పౌడర్గా చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత రుచికి తగ్గ కారము, మీరు ఎంత కారం తినగలుగుతారో అంత కారము, కొద్దిగా పసుపు, ధనియాల పొడి, ఎల్లిపాయలు, రుచికి తగ్గ ఉప్పు కూడా ఇప్పుడే వేసుకుంటున్నానండి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందామండి. కొత్తిమీరను కాడలతో సహా వేసుకుంటున్నాను. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్గా చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉండాలి పౌడరు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకుందామండి. అంత పౌడర్ అంతా కూడా గిన్నెలో వేసుకుందాము. ఇది స్టఫింగ్ పౌడర్ అండి. మనకి ఈ విధంగానే ఈ పౌడర్తో నింపుకోవచ్చు. కాకపోతే నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఈ పౌడర్ని మిక్స్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పౌడర్ని మనము సైడ్కి పెట్టుకుందాం. స్టఫింగ్ పౌడర్ని ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేశానండి. ఇప్పుడు నేను ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నాను. ఏమన్నా పురుగులు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. వంకాయకి అన్ని వంకాయలని ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి. ఇప్పుడు మనము వీటిని స్టఫ్ చేసుకుందామండి. ఈ స్టఫింగ్ మిశ్రమాన్ని ఒక్కొక్క వంకాయలోన ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలండి. మీకు వీలైతే స్పూన్తో చేసుకోవచ్చు, లేదంటే చేయితో కూడా చేసుకోవచ్చు అండి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. ఇంకో వంకాయ కూడా చూద్దాం. చేయితో చేస్తున్నానండి స్టఫింగ్. బాగా లోపలికి పోయేటట్లు ఒత్తి మిశ్రమాన్ని లోపలికి పెట్టాలండి. ఈ విధంగా అన్ని వంకాయలకి స్టఫింగ్ చేసుకోవాలండి. వీటిని ఒక సైడ్కి పెట్టుకుందామండి, ఈ వంకాయలన్నిటిని కూడా. ఇప్పుడు కుక్కర్ తీసుకుందాం. కుక్కర్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ఆవాలు, తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయ ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనము ఒక టమాటాను కూడా యాడ్ చేసుకుందామండి. ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మనము తాలింపులో మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనము స్టఫింగ్ చేసినటువంటి ఈ వంకాయల్ని తాలింపులో వేసుకుందాం. చూడండి, ఇవన్నిటిని ఇలా 1 by 1 వేసుకోవాలి. తర్వాత తాలింపులో బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన మసాలా మిశ్రమాన్ని కూడా కుక్కర్లో వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా చింతపండు పులుసును కూడా పోసుకుందామండి. మీకు తగ్గట్టు పులుపు అడ్జస్ట్ చేసుకోండి. ఈ చింతపండు వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకుందామండి.
చింతపండు పులుపు ముక్కలకి బాగా పట్టాలి, వంకాయ ముక్కలకి. ఇప్పుడు మూత పెట్టి మరికొద్దిసేపు మగ్గిద్దాము. చూడండి ఉడుకుతుంది కర్రీ. మరోసారి బాగా కలుపుదాం. ఇప్పుడు మనము ఒక టీ గ్లాస్ అని వాటర్ యాడ్ చేసుకుందామండి. ఎక్కువ వేసుకోకండి, లూజ్ వస్తుంది కర్రీ. టీ గ్లాస్ సరిపోతుంది 1/2 kg వంకాయలకి. చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనకి ఉడికేలోగా చిక్కగా వస్తుంది కర్రీ. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానిద్దామండి. ఆవిరిపోయిందేమో ఒకసారి చెక్ చేద్దామండి. చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది. ఎమ్మి గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.